కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట పోలింగ్ స్టేషన్లో బారులు తీరిన ఓటర్లు. హస్తం హవా. రెండో విడత పంచాయతీలో 85.86% ఓటు హక్కు వినియోగించుకున్న 46,70,972 మంది. భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72% నమోదు. నిజామాబాద్లోను అత్యల్పంగా 76.71% పోలింగ్. 17న మూడో విడత ఎన్నికలు. 20న కొలువుదీరనున్న పాలక వర్గాలు. హస్తం హవా చూపెట్టిందంట. ఒక్క ఓటుతో ఉత్కంఠగా గెలిచిన 9 మంది. ఓటమి తాళలేక గుండెపోటుతో సర్పంచి అభ్యర్థి మృతి చెందిన అభ్యర్థి విజయం. ఆయన గెలవను అని చచ్చిపోయిందట. ఆఖరికి చచ్చిపోయినాక గెలిచిండట. అన్న చేతిలో సోదరి, అక్క చేతిలో చెల్లి కూడా. మానుకొండూరులో ఎమ్మెల్యే స్వగ్రామంలో బీఆర్ఎస్ గెలుపు. రెండో విడతలోనూ కాంగ్రెస్ కు సగానికి పైగా సీట్లు. బీఆర్ఎస్ కు 26% పైగా సీట్లు. సిద్దిపేటలో టాప్ గేర్లో కారు. 3 మినహా అన్ని జిల్లాల్లో వెనుకంజే. మలి విడతలోనూ పుంజుకోని బీజేపీ కేవలం 6% స్థానాలకే సరి. రెండో విడతలో 415 స్థానాలు ఏకగ్రీవం. తొలి విడత కాంగ్రెస్ 2,422. రెండో విడతలనేమో 2,331. బీఆర్ఎస్ తొలి విడత 1,155 అయితే రెండో విడతలో 1,195 సీట్లు. ఇంకా అట్లనే బీజేపీ చూసుకుంటే ఫస్ట్ విడతల 199 అయితే రెండో విడతల 255. ఇంకా అట్లనే సిపిఐ ఫస్ట్ విడత చూసుకుంటే 24 సీట్లు, రెండో విడతల 29 సీట్లు. సిపిఎం 24 సీట్లు, రెండో విడతల 34 సీట్లు. స్వతంత్ర అభ్యర్థులు 395 సీట్లు ప్లస్ 7 ఫస్ట్ విడత. సెకండ్ విడతనేమో 470. మొత్తం 4,230 ఓట్లు ఫస్ట్ విడతలైనవి. తర్వాత 4,332 ఓట్లు సెకండ్ విడతలైనవి. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థుల కంటే బీజేపీ తక్కువ ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ చాలా గెలిచినాయి అని అనుకుంటుంది కానీ ఒక విధంగా చెప్పుకోవాలంటే చాలా తక్కువనే గెలుస్తున్నట్టు కనిపిస్తుంది. 4,000ల 2,000 50%. దాదాపుగా అంటే బీఆర్ఎస్ తో పోల్చుకుంటారు కానీ ఓవరాల్ గా సీట్లు పోల్చుకుంటారు. ఇప్పుడు మొదటి విడత 2,000 చిల్లర, రెండో విడత 3,000 చిల్లర, మూడో విడత కూడా 4,000 పంచాయతీలు అయితే దాంట్లో 2,000 గెలిచిన అనుకో మొత్తం ఎన్ని అయితే 6,000 అయితే. అంటే 50%. 12,000 గ్రామ పంచాయతీల 50% అవుతుంది. కానీ అధికారంలో ఉన్న పార్టీ కూడా 50% వచ్చిందంటే తక్కువ అనమాట. ఎక్కడి ఊళ్ళలో ఎమ్మెల్యే పోయినా ఇంకెవరు ఎవరైనా ప్రచారానికి పోతారుగా, వస్తే జనాలు నిలదీస్తున్నారు. అదే కదా మరి, ఏవి మీ 6 గ్యారెంటీ లేవని. కరెక్ట్ గా ఒకవేళ ప్రభుత్వం పైన విశ్వసనీయత ఉంటే దాదాపు 70% 80% రావాలి. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి ఊళ్ళల్లో అధికార పార్టీకే. ఇప్పుడు కార్యకర్తలు కూడా అధికార పార్టీ వైపే వస్తుంటారు గెలవంగానే. సో ఈ 50% అనేది పెద్దగా కాదు. అంటే దీన్ని బట్టి మనం కొంత వ్యతిరేకత గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి స్టార్ట్ అయిందని అనుకోవచ్చు ఈ దెబ్బతోని. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.